முதற் பொருளே போற்றி. ஓம் ஈசன் மகனே போற்றி. ஓம் அம்பிகை பாலனே போற்றி. ஓம் ஆறுமுகன் சகோதரனே போற்றி పోற்றி పోற்றி. ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి. మహిషముఖి అసుర కులానికి అధినాయకి. ఆకారంలోనే కాదు, ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు. చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది. అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా? కారణం, అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి, ఆ తరువాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను. కళ్ళు తెరు. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు. మంచిది మహిషముఖి, నీకు ఏం వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, నీరు, నిప్పు, భూమి, గాలి మరియు ఏ విధమైన వ్యాధి వల్లను ఆయుధం వల్లను నాకు మరణం సంభవించకూడదు. పంచాక్షరి నాయకుడైన శివుని అంశ, అష్టాక్షర నాయకుడైన విష్ణువు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణం అనేది సంభవించాలి. ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను మహిషముఖి. తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను, ఋషులను చిత్రవధ చేసి వధించసాగింది. పరమేశ్వర, శరణు శరణు. సదాశివ, మాకు అభయం ఇవ్వండి. అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు. మధురమూరతి మనోహరతి సుగుమమ పరమరత. अपरूपमूर्ति ऐक्षण तो हरि सुरगुनि मनस बिहारी. मूर्ति मनोहराति तू मम परमरत.
పరమరతాన. శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు. పద్మదళ రాజ్యాధినేత ఆమాంధాత వేటలాడే వేడుకను సాగిరాగా ఘోరాట వీదేశ క్రూర మృగ మధ్యస్థ గిరి కందరామవపతికేక వినిపించి శిశురోదనము విన్న శ్రీమదీ పాలకుడు పతి మహావిష్ణువై శిశువైన శివుడిలా బాలార్క తేజాన గల బాలకుని చూచి ఆశ్చర్యచకితుడై అనురాగ చలితుడై విద్య పాపలు లేక గొడ్డుపోయిన జన్మ అది మహాఫలముగా అరుదైన వరముగా భావించి బాలకుని ఎత్తుకొని ముద్దాడి తనయుడని ఉప్పొంగి తన రాణికివ్వగా మణిమాలతో ఇంటి మణిదీపమై వచ్చి మణికంఠుడను పేర పెరిగే బాలకుడు. కుమార, సకల శాస్త్రములను అస్త్రశాస్త్రములను అభ్యసించుట కొరకు నేడే నిన్ను గురుకులమునకు పంపుచుంటిమి. తమ ఆజ్ఞ తండ్రి గారు. గురుదేవులకు ప్రణామం కావింపుము. గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుతుడవై కులదీపకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు. அணையாத சுடராக சபரிமலை ஜோதி அற்புதம் அதிசயந்தை முதல் தேதி அவதாரம் எட்டாக அருள் புரியும் சுவாமி அகிலாண்ட நாயகனே ஐயப்ப சுவாமி. பகவதியின் பால் பருகி பால் கிண்ணம் கொண்டு மகிழ்கின்ற சாஸ்தாவால் மக பேரு உண்டு. பகவதியின் பால் பருகி பால் கிண்ணம் கொண்டு மகிழ்கின்ற சாஸ்தாவால் மக பேரு உண்டு. మణికంఠ, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది. సకల కళల్లోనూ ఆరితేరిన వాడవయ్యావు. నీవు తిరిగి రాజభవనానికి నేడే వెళ్ళవచ్చు. ఇదే సమయమని మహిషి మర్దనకు ఇదే తరుణమని పందళ రాణికి శిరోధారమును కల్పించెను దేవేంద్రుడు. రాజవైద్యుడి
స్వామి, అనేక వర్షముల నుండి మేము అనుభవిస్తున్న అరణ్యవాసము మీ వలన తీరినది. మరల మాకు ఇంద్రలోకం ప్రాప్తించినది. ధన్యులము స్వామి, ధన్యులము. పులిపాలు తీసుకెళ్తానని వచ్చారు. పులినే తీసుకెళ్ళండి. నేనే పులినై మిమ్మల్ని రాచన కొరకు కొనిపోవద్దు. మణికంఠ, ఎందుకమ్మా అంత భయపడతారు? మీ తలనొప్పికి పులిపాలు కావాలన్నారుగా, పులినే తీసుకొచ్చాను. పులి వద్దు, పాలు వద్దు. నా తలనొప్పి ఎప్పుడో పోయింది. చాలా సంతోషం. వ్యాఘ్రేంద్ర, ఇక నువ్వు వెళ్ళవచ్చును. మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు. దైవాంశ సంభూతుడివి, కారణ జన్ముడివి. పితృదేవా, నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. కలలు క్షణికాలు, సత్యాలు శాశ్వతాలు. శాశ్వతమైన సత్యస్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి. తండ్రి, ఆశలే అజ్ఞానానికి కారణం. అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముణ్ణి పట్టాభిషక్తుణ్ణి చెయ్యండి. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించావు. వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో, ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి. అలంకరించుకుంటాను. జననీ జనకులారా, ఇక నాకు సెలవా? అయ్యా మణికంఠ. అప్ప మణికంఠ. అయ్యా, అప్ప. ఆహా, ఎంత మంచి పేరు. ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను. மாயானுபூதியாலே உனை மறந்திருந்தேனையனே ஐயப்பா 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 மாயானுபூதியாலே உனை மறந்திருந்தேனையனே மற்றொருவரில்லையே என் வம்ச வழியான தெய்வமையனே ஐயப்பா சபரிகிரிநாதனே சபரி மாமலவாசனே மாமல வாழும் ஐயப்பா என் குல தெய்வமே என் குல தெய்வமே ஐயப்பா 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 హరివరాసనం విశ్వమోహనం
जनप्रियम् चिन्तितप्रदम् श्रुतिविभूषणम् साधुजीवनम् श्रुतिमनोहरम् गीतलालसम् हरिहरात्मजम् देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा